అమరవీరుల స్ఫూర్తితో సమాజంలోని అవినీతి, అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పీడీఎస్యు ఆల్ ఇండియా జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 వసంతాల పోరాట స్ఫూర్తి సభ రామచంద్రపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి సెంటర్ నుండి మెయిన్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. రాజ్గోపాల్ సెంటర్ నుండి కామిరెడ్డి చెలికాని రామారావు స్మారక భవనం వరకు వందలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అమరవీరుల జెండా ఆవిష్కరణ చేసి పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుప్రసాద్ అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అధ్యక్షత వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులు అందరూ కూడా ప్రతినిధులుగా హాజరయ్యారు. అదే సందర్భంలో పీడీఎస్ పూర్వ విద్యార్థులు కూడా హాజరయ్యారు. అలాగే వక్తలు పీడీఎస్ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ అలాగే ఇతర నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయడం జరిగింది. పీడీఎస్ శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమసమాజ స్థాపన కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవంలో భాగస్వామ్యం కావాలని పీడీఎస్ కోరుకుంటా ఉంది. అందరికీ అందుబాటులో విద్యా ఉపాధి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు పీడీఎస్ 50 ఏళ్ల వసంతాల సందర్భంగా విద్యార్థుల అమరవీరుల పోరాట స్ఫూర్తి సభ జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన, అదేవిధంగా సభ కూడా జరిగింది. పీడీఎస్ యొక్క లక్ష్యం గత 50 సంవత్సరాల నుంచి అవినీతికి వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా గత 50 సంవత్సరాల నుంచి పీడీఎస్ పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే పీడీఎస్ యొక్క ఏదైతే పీడీఎస్ సంస్థ ఉందో విద్యను జాతీయకరణ చేయాలని, వైద్యాన్ని జాతీయకరణ చేయాలని, అందరికీ విద్య కావాలని, అందరికీ ఉపాధి కావాలని లక్ష్యంతో ఈ సంస్థ గత 50 సంవత్సరాల్లో పోరాట చేసే క్రమంలో అనేక విజయాలు పీడీఎస్ సాధించింది. అందులోనే అనేక మంది మరి విద్యార్థి అమరవీరులు మరి అమరత్వాన్ని చెందారు. జాతిరెడ్డి, జంపాల, శ్రీపాద, శ్రీహరి, బాలాశంకర్ లాంటి వీరులందరూ కూడా మరి ఈ దేశ విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం, విద్యార్థుల విముక్తి కోసం పనిచేశారు. వాళ్ళని స్మరించుకుంటూ ఈ సభ జరిగింది.